హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి ప్రసాదం రెసిపీ, ప్రతి ఒక్కరికి ఇష్టమైన రెసిపీ ప్రసాదం పులిహార. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తో ఏ పొడి మనము వేయించి పొడి కొట్టి కలపడం అవన్నీ ఏం లేకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే పులిహార చేసుకుందాం. ఇది 1/2 kg పులిహార. 3 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ దాన్ని పల్లీలు, 1 టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు, మినపప్పు ఉంటే మినపప్పు కూడా యాడ్ చేసుకోండి, 1 టీ స్పూన్ అంతే ఆవాలు, ఇవన్నీ వేసుకొని మంచిగా ఇవి ఫ్రై అయిపోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 4 ఒట్టిమిరపకాయలు యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిపోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము కరివేపాకు యాడ్ చేసుకొని కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. మనము ఒక 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గోరువెచ్చ వాటర్లో నానబెట్టుకొని అది గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకొని అది మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసుకొని ఇది ఫుల్ ఫ్లేమ్ మీద మనము దీన్ని మంచిగా ఉడకబెట్టాలన్నమాట. కొంచెం జీలకర్ర ఇట్లా కొంచెం క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి. జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి వేసుకోండి. 1 టీ స్పూన్ అంత ధనియా పౌడర్, 1 టీ స్పూన్ అంత పెప్పర్ పౌడర్, ఇవి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఫుల్ ఫ్లేమ్ మీద 1 మినిట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 1 మినిట్ కుక్ చేసుకోండి. ఇది థిక్ అయిపోతుంది. చిక్కగా అయిపోయిన తర్వాత మనము ఒకసారి మళ్ళీ మధ్యలో చెక్ చేసుకోవాలి. ఇది ఆయిల్ అంతా సైడ్స్కి లీవ్ చేసిందంటే మనకి ఇది కరెక్ట్గా పులిహారకి గుజ్జు రెడీ అయిపోయినట్టే. గ్రేవీ చిక్కటి గ్రేవీ రెడీ అయిపోయిందంటే మనకి పులిహారకి కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఇది అనమాట. సో ఇప్పుడు మనము రైస్లో మనం సాల్ట్ వేసి రైస్కి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసి కుక్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా వెడల్పాటి ప్లేట్లో వేసుకుంటే కొంచెం ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే గుజ్జు ప్రిపేర్ చేసుకున్నామో పులిహారది ఆ గ్రేవీ ఇందులో మొత్తం యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. పులిహారనంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీని మనము మొత్తం చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లో వేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో 1 to 2 వీక్స్ వరకు కూడా మళ్ళీ మనం ఎప్పుడంటే అప్పుడు రైస్ కుక్ చేసుకొని ఈ గ్రేవీ కలిపేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా పులిహార రెడీ అయిపోతుంది. సో ఇట్లా మనం మంచిగా పులిహార కలిపేసుకోవాలి. ఇది నేను యాక్చువల్లీ ఈరోజు దేవుడికి నైవేద్యం కోసం పులిహార చేసాను అనమాట. మా ఇంట్లో చాలా అందరికీ ఇష్టమైనది. సో ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత టేస్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.